వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలోని యూరాలజీ విభాగానికి 4.5 లక్షల విలువ గల వర్కింగ్ ఎలిమెంట్ పరికరాలను అందజేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం యూరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ జి మనోహర్కు ఈ పరికరాలను ఆయన అందజేశారు. మూత్రనాళ నుంచి ప్రోస్టేట్ గ్రంథి తొలగించడానికి, మూత్రధార సన్నబడితే సరిచేయడం, మూత్రాశయంలో కణుతులు, రక్తపు గడ్డలు తొలగించేందుకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ విభాగానికి మూత్రానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే పేద రోగులు ఎక్కువ మంది వస్తూ ఉండడం వల్ల నాణ్యత గల పరికరాలను కొనుగోలు చేసి అందజేశామని ఆయన చెప్పారు. మూత్రాశయ వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతూ ఉండడం వల్ల ఈ పరికరాలు అవసరం ఏర్పడడం వల్ల వాటిని కొనుగోలు చేసి అందించినట్లు ఆయన తెలిపారు. ఈ పరికరాలు లేకపోవడం వల్ల శస్త్రచికిత్సలు ఆగిపోయాయని ఫిర్యాదులు వస్తూ ఉండటంతో వీటిని వెంటనే కొనుగోలు చేసి యూరాలజీ విభాగానికి అందించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ జి మనోహర్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అస్లాం, డాక్టర్ మొహిసిన్, డాక్టర్ రాకేష్, ప్రదీప్లు పాల్గొన్నారు. ఇవాళ మనం యూరాలజీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నామండి. యూరాలజీ అంటే మరి మూత్ర పిండాలకు సంబంధించిన మూత్ర సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు అయితే మాత్రం ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అలానే పీజీ విద్యార్థులు, ఎంసీహెచ్ చేస్తున్న పీజీ విద్యార్థులు కూడా ఏడాదికి 2 ఉన్నారా. మనకి ఎంసీహెచ్ యూరాలజీ పీజీస్ కూడా ఈ ఇయర్కి 2 కొత్తగా వస్తున్నారు. మొత్తం 6 ఉన్నారు. వాళ్ళకి కూడా లర్నింగ్కి ఇక్కడ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పేద ప్రజలైతే మాత్రం ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు వాళ్ళ మూత్ర సమస్యలకి. ఎస్పెషల్లీ మగవాళ్ళలో TURP అంటారండి, ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అని. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఇదివరలో గతంలో అయితే 30-40 ఏళ్ల క్రితం ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ట్రెండ్ మారి కొత్త ట్రెండ్తో రిసెక్షన్తో, ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్తో కుట్టుకోత లేకుండా చేసే ఆపరేషన్లు అయితే మాత్రం వాళ్ళు అందుబాటులోకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి వర్కింగ్ ఎలిమెంట్ అనేది లేకపోతే అసలు వర్క్ సఫర్ అయ్యే అవకాశం ఉంది. వర్కింగ్ ఎలిమెంట్ పాడైపోయి దాదాపు 2-3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం వెంటనే దానికి పర్సూ చేసి విశాల్ సర్జికల్స్ అయితే మాత్రం కపూర్ గారిని బతిలాడి ఆయన ద్వారా 4,20,000 ఖరీదైన కొత్త ఎక్విప్మెంట్ కూడా మనం తీసుకొని ఇవాళ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్లో చాలామంది పేషెంట్లు వర్కింగ్ ఎలిమెంట్ కోసం నా దగ్గరకు వచ్చి అక్కడ సార్ వర్కింగ్ ఎలిమెంట్ లేదండి, పేషెంట్స్ ఆపరేషన్లు ఆగిపోయినని వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ఇదంతా యూరాలజీ డిపార్ట్మెంట్ అంతా యూరాలజీ ఓపీ సూపరింటెండెంట్ ఓపీఏ సూపరింటెండెంట్ చాంబరే యూరాలజీ ఓపీ లాగా అయిపోయింది నాకు. అంతమంది వస్తున్నారండి, అంతమందికి సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ లేకుండా మనం చేయడానికి డెఫినెట్గా ఇది అవసరం. కాబట్టి మన సార్ చెప్పారు, మీ మనోహర్ గారు, ఆయన చెప్పిన వెంటనే నేను వెంటనే దీన్ని ఏదో రకంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మనం తీసుకొని రావడం కోసం ప్రయత్నించాం. దీని ద్వారా మీరు మంచి ఆపరేషన్లు నిర్విరామంగా చేయండి, నిర్విఘ్నంగా చేయండి. పేషెంట్ని కొద్దిగా మంచిగా మాట్లాడండి.